హాయ్ గైస్, ఈ బడ్జెట్లో మిడిల్ క్లాస్కి పెద్దగా ఒరిగిందేమీ లేదు అని చెప్పి ఎక్కువ మటుకు టాక్ వినిపిస్తుంది. గాలికి నా ఫోన్ ఎగిరిపోబోతుంది, సో పట్టుకున్నాను. సో మిడిల్ క్లాస్కి పెద్దగా ఒరిగిందేం లేదని చెప్పేసి టాక్ వినిపిస్తుంది. నా లెక్క ప్రకారం అయితే కొత్తగా హౌస్ కొనుక్కోవాలనుకునే వాళ్ళు, ఫస్ట్ టైం హౌస్ కొనుక్కునే వాళ్ళు కొనుక్కోవచ్చా, ఈ బడ్జెట్ వల్ల ఏమైనా బెనిఫిట్ ఉందా, ఇంకా ల్యాండ్ అమ్మితే ల్యాండ్ కానీ సైట్ హౌస్ కానీ ఈ సంవత్సరంలో అమ్మడం వల్ల లాభమా నష్టమా, తర్వాత మనం బంగారం కొనొచ్చా కొనకూడదా ఈ టైంలో, ఇలాంటి వాటన్నిటికీ ఆన్సర్ ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. హాయ్ గైస్, నేను మీ ఫ్యామిలీ మ్యాన్. సో ఈ వీడియోలో మనం ఆడుకోవాల్సింది బడ్జెట్ మీద ఆడుకోవాలి. మన ఫ్యామిలీ పీపుల్ ఏంటంటే, మన ఇంట్లో మన వైఫ్ కానీ మన పిల్లలు కానీ వెకేషన్కి వెళ్దాము అని అడిగితే కనుక మనం సడన్గా ఎస్ అని చెప్పలేము. ఎందుకంటే దానికోసం చాలా రోజు నుంచి ప్లానింగ్ చేసుకుని దానికి ఒక బడ్జెట్ అలొకేట్ చేసుకుంటే కానీ పాసిబుల్ కాదు. రెండోది, ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే కనుక మన సేవింగ్స్ బ్రేక్ చేయాలి, లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్స్ బ్రేక్ చేయాలి, లేకపోతే ఎవరో ఒక ఫ్రెండ్స్ను ఫ్యామిలీను డబ్బు అడిగి తీసుకుంటే కానీ ఆ ఎమర్జెన్సీ మీట్ అవ్వే పరిస్థితి ఉండదు. సో సాధారణంగా ఫ్యామిలీ మ్యాన్ ఏంటంటే అన్నిటికీ ఒక అలొకేటెడ్ బడ్జెట్ ఉంటుంది. సడన్గా ఏదన్నా ఒక ఎక్స్ట్రా ఖర్చు వస్తే దాన్ని ఏం చేయాలో అర్థం అవుతుంది. సడన్గా ల్యాప్టాప్ పాడైపోయింది, సడన్గా ఫోన్ పాడైపోయింది, సో ఈఎంఐలు గట్రా వచ్చేస్తుంది అనుకోండి, చెప్తున్నాను అంటే ఒకసారి ఎక్కువ అమౌంట్ తీయడం అనేది కష్టమైపోతుంది అనమాట. సో ఇలాంటి కేసులో మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే, ఒక బడ్జెట్ వస్తుందంటే మనకి ఆ బడ్జెట్లో ట్యాక్స్ బెనిఫిట్ ఏమైనా దొరికితే బాగుంటుంది, లేకపోతే ఇంకొకటి లైక్ మనకి డబ్బులు సేవ్ అయ్యే విధానం ఏదన్నా ఉంటే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఈసారి నిర్మలా సీతారామన్ 48 లక్షల కోట్ల బడ్జెట్ని ప్రవేశపెట్టారు. అందులో మిడిల్ క్లాస్కి ఎంత బెనిఫిట్ చేకూరుస్తున్నారంటే చాలా మటుకు ఇంటర్నెట్లో మీరు ఆల్రెడీ వినే ఉంటారు. సో కానీ ఉన్న దాంట్లో మనం ఎలాగ బెనిఫిట్ పొందొచ్చు మనం మార్చలేం కదా, దాన్ని విమర్శించడం వల్ల మనకు వచ్చేది ఏముండదు. సో ఉన్న దాంట్లో మనం ఏది ఎలా చూస్ చేసుకుంటే బెటర్ ఆప్షన్ ఉంటుంది, అలా చూస్ చేసుకుని మనం మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ గురించి మాట్లాడుకోవాలి. ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ విషయంలో ఆల్రెడీ మీకు తెలుసు, లాస్ట్ ఇయర్ మనకి ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్, న్యూ ట్యాక్స్ రెజిమ్ అనేది రెండు ఉన్నాయి. ఆ రెండిట్లోని ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ ఎవరైతే ఎక్కువ చూస్ చేసుకున్నారంటే, ఎవరికైతే ఎక్కువ డిడక్షన్స్ ఉన్నాయంటే హోమ్ లోన్, తర్వాత స్కూల్ ఫీజు, పిల్లల స్కూల్ ఫీజు, లేకపోతే ఐటీసీలో బాగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఐటీసీ అనేది న్యూ ట్యాక్స్ రెజిమ్కి అప్లికబుల్ కాదు. అండ్ ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ ఏంటంటే డిడక్షన్స్ ఎక్కువ ఉన్నాయి, మీరు ఇన్వెస్ట్మెంట్ డబ్బుల్ని ఎక్కువ ప్లేస్లో ఇన్వెస్ట్ చేశారు, ట్యాక్స్ సేవింగ్ థింగ్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ ఈజ్ మోర్ బెనిఫిషియల్. సో న్యూ ట్యాక్స్ రెజిమ్ అనేది మనకి ఏంటంటే ఎవరైతే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయలేదో వాళ్ళకి న్యూ ట్యాక్స్ రెజిమ్ ఈజ్ గుడ్. మేబీ బ్యాచిలర్స్, పెళ్లి కాని వాళ్ళు, లేకపోతే పెళ్ళి అయినా సరే ఇంకా పిల్లలు లేరు, హోమ్ లోన్ కట్టలేదు, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయలేదు అనుకున్న వాళ్ళు, మేబీ వాళ్ళకి న్యూ ట్యాక్స్ రెజిమ్ ఈజ్ బెనిఫిషియల్. సో ఈసారి బడ్జెట్లో వీళ్ళు ఇచ్చిన స్లాబ్ రేట్ డిఫరెన్సెస్ ఏంటంటే ఓన్లీ అప్లికబుల్ ఫర్ న్యూ ట్యాక్స్ రెజిమ్. సో న్యూ ట్యాక్స్ రెజిమ్ ఇప్పుడు మనం చూద్దాం, అంటే పర్సంటేజెస్ ఎలాగ ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. అంటే లాస్ట్ ఇయర్కి డిఫరెన్స్ ఏమొచ్చినాయి. సో 3 lakh వరకు అయితే దెర్ ఇస్ నో చేంజ్, అంటే మీ ట్యాక్సబుల్ ఇన్కమ్ 3 లక్షల లోపల ఉంటే దెర్ ఇస్ నో చేంజ్. ట్యాక్సబుల్ ఇన్కమ్ 3 నుంచి 7 lakhs, 3 నుంచి 7 lakhs వరకు ఉంటే కనుక వీ హ్యావ్ టు పే 5% ట్యాక్స్. ఎంతమంది లాస్ట్ ఇయర్ వచ్చేసి 3 to 6 lakhs వరకు ఉండేది, దాన్ని 3 to 7 lakh వరకు చేశారు. 7 lakh to 10 lakh మీ ట్యాక్సబుల్ ఇన్కమ్ అయితే మీరు 10% ట్యాక్స్ పే చేస్తారు. ఇంతకు ముందు లాస్ట్ ఇయర్ వచ్చేసి 6 to 9 lakh వరకు ఇది ఉండేది అనమాట. 9 to 12 lakh ఇంతకు ముందు లాస్ట్ ఇయర్ ఉండే స్లాబ్ ఇప్పుడు 10 to 12 lakh చేశారు. సో ఇది 15% ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మైనర్ డిఫరెన్సెస్ వచ్చినాయి, అంటే అన్ని ప్లేస్లో లక్ష అటు ఇటు చేశారు. మేబీ కొన్నిసార్లు లక్షలో కూడా మనం సేవ్ అవ్వచ్చు కొంతమంది. సో మీరు ఈ క్యాలిక్యులేషన్ బట్టి మీరు ప్లాన్ చేసుకోండి, మీ ఎక్స్పెన్సెస్ కానీ మీ సేవింగ్స్ కానీ ప్లాన్ చేసుకుంటే మీకు కొంచెం ట్యాక్స్ సేవింగ్ అనేది మీకు దొరుకుతుంది. సో నాకు అనిపించిన దాని ప్రకారం ఏంటంటే ఈ మొత్తం ఈ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ఈ చేంజెస్ వల్ల ఐ థింక్ ఎవరైతే 1 lakh or 80,000 ప్లస్ సంపాదిస్తున్నారో అండ్ ఆల్సో దే ఇన్వెస్ట్ ఇన్ డీసెంట్ దిస్ థింగ్, వాళ్ళకైతే ఐ డోంట్ థింక్ ఇట్స్ వెరీ బెనిఫిషియల్. ఐ బిలీవ్ దిస్ ఈజ్ బెనిఫిషియల్ ఫర్ ఓన్లీ ఫర్ పీపుల్ హూ ఆర్ ఎర్నింగ్
సమ్వేర్ బిట్వీన్, అంటే నెలకి 80 లోపల, 70-80 లోపల సంపాదించే వాళ్ళకి మేబీ ఇట్స్ ఏ గుడ్ ఆప్షన్ అనిపించింది. సో దట్స్ ఆల్ అబౌట్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్. నెక్స్ట్ వచ్చేసి స్టాక్ మార్కెట్ క్యాపిటల్ గెయిన్స్. మనలో ఇప్పుడు కొంతమంది స్టాక్ మార్కెట్ కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాం. సో ఇందులో షార్ట్ టర్మ్ గెయిన్స్ విషయం వచ్చేసరికి, షార్ట్ టర్మ్ గెయిన్ అంటే 1 year కన్నా తక్కువ టైం మీరు స్టాక్ని హోల్డ్ చేయడం అండ్ దానిలో వచ్చే గెయిన్, ప్రాఫిట్ని షార్ట్ టర్మ్ గెయిన్ అంటారు. సో అది, దాని మీద ట్యాక్స్ ఇంతకుముందు 15% ఉండేది, ఇప్పుడు దాన్ని 20% చేశారు. సో ఎక్స్ట్రా డబ్బులు తీసుకుంటారు అనమాట షార్ట్ టర్మ్ గెయిన్స్ మీద. అండ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటే 1 year కన్నా ఎక్కువ మీరు స్టాక్స్ హోల్డ్ చేసిన దాని మీద వచ్చే ప్రాఫిట్ మీద ఇంతకుముందు 10% తీసుకునే వాళ్ళు ఇప్పుడు 12.5% తీసుకుంటున్నారు. సో ఇక్కడ గవర్నమెంట్ మీ దగ్గర నుంచి ఎక్స్ట్రా డబ్బులు తీసుకుంటుంది. సో కానీ ఒక ఎగ్జామ్షన్ ఏమి ఇచ్చారంటే, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ స్టాక్ మార్కెట్లో లాంగ్ టర్మ్ 1 year కన్నా ఎక్కువ హోల్డ్ చేసే స్టాక్స్ మీద ఇంతకుముందు 1 lakh వరకు మీకు వచ్చిన ప్రాఫిట్ని ఎగ్జామ్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు అది ఆ లిమిట్ని 1.25 lakh చేశారనమాట. సో స్టాక్ మార్కెట్ విషయం వచ్చేసరికి ఇది అప్డేట్. దెన్ మీరు కనుక కొత్త హౌస్ కొనుక్కోవాలనుకుంటే, ఎస్పెషల్లీ ఫస్ట్ టైం హౌస్ అంటే మీ వైఫ్ పేరు మీద కానీ మీ పేరు మీద కానీ ఇంతవరకు ఒక పక్కా ఇల్లు అంటే కాంక్రీట్ ఇల్లు లేదు మీ పేరు మీద, మీరు ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటే కనుక మేబీ దిస్ ఇస్ ద రైట్ టైం. ఎందుకంటే గవర్నమెంట్ ఈసారి బడ్జెట్లో ఇచ్చిన అలొకేషన్ బట్టి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన స్కీమ్ని రీలాంచ్ చేయబోతున్నారు. సో ఇది రీలాంచ్ చేయడం వల్ల ఏంటంటే మీకు మీ 20 years ఆఫ్ టైం టెన్యూర్లో మీరు 2.3 lakh ఇంట్రెస్ట్ సేవ్ చేస్తారు. ఎందుకంటే గవర్నమెంట్ బ్యాంకులకి ఆ ఇంట్రెస్ట్ని ఇస్తుంది. సో మీకు అది సేవ్ అవుద్ది కాబట్టి ఇట్స్ ఏ గుడ్ టైం. కానీ దీనికి ఉన్న కండిషన్ ఏంటంటే మీకు ఎంతమంది ఇల్లు ఉండకూడదు ఆల్రెడీ చెప్పినట్టు. ఇంకొకటి, మీ యాన్యువల్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ 6 to 12 lakhs ఆర్ 12 to 18 lakhs, 6 to 18 lakhs మధ్య ఉండాలన్నమాట. 18 lakhs దాటకూడదు. యాన్యువల్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ 18 lakhs దాటిన వాళ్ళకి ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్ తీసుకునే అవకాశం ఉండదు. సో మీరు లోన్ అమౌంట్ ఎంతైనా తీసుకోవచ్చు, కానీ వాళ్ళు ఇచ్చే బెనిఫిట్ మాత్రం 6 to 12 lakh ఉన్న వాళ్ళకి 4% ఆఫ్ 9 lakhs అండ్ 12 to 18 lakhs హౌస్ హోల్డ్ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి 3% ఆఫ్ 12 lakhs అంతా ఇస్తున్నారు. సో దట్ ఇస్ హౌ ఇట్స్ దేర్. ఎలా చూసుకున్నా 2.3 lakhs బెనిఫిట్ అనమాట ఇది. సో ఇది ఫస్ట్ టైం హౌస్ కొనుక్కోవాలనుకుంటే కనుక మేబీ దిస్ ఇస్ ద రైట్ టైం, ఎస్పెషల్లీ ఇఫ్ యూఆర్ ప్లానింగ్ టు బై ఏ హౌస్. ఒక డీసెంట్ సిటీలో ఉండి మీరు ఒక 40-50 lakhsలో హౌస్ కొనాలనుకుంటే మేబీ దిస్ ఇస్ ద రైట్ టైం. దెన్ గోల్డ్ విషయంలో, గోల్డ్ అంటే మన అందరికీ ఒక సెంటిమెంట్. సో గోల్డ్ విషయంలో గవర్నమెంట్ ఏం చేసిందంటే, కస్టమ్స్ డ్యూటీ అంటే ఇంపోర్ట్ డ్యూటీ, మన గోల్డ్ బంగారం మన కంట్రీ వేరే కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. సో ఇంతకు ముందు కస్టమ్ డ్యూటీ 15% ఉండేది, అది 6% చేసింది. ఇట్స్ ఏ వెరీ హ్యూజ్ థింగ్. సో దానివల్ల ఏంటంటే బంగారం రేట్లు లాస్ట్ 1 weekలో చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ 10 grams-కి 5,000 rupees తగ్గింది. సో ఈ విషయం ఒకవేళ ఇప్పుడు మీ పక్కన మీ వైఫ్ కానీ మీ మదర్ కానీ లేకపోతే మీ డాటర్ కానీ ఉంటే పదండి వెంటనే బంగారం కొనుక్కుందాం అనొచ్చు. సో వాళ్ళ మాట కూడా అప్పుడప్పుడు మనం కాదనకూడదు, కొనేయడం బెటర్. ఎందుకంటే రైట్ నో తగ్గింది. సో ఇప్పుడు తగ్గింది అంటే జస్ట్ ఈ ట్యాక్స్ ఎగ్జంప్షన్ వల్ల తగ్గింది, కానీ బంగారం అయితే పెరుగుతుందనే ట్రెండ్లోనే ఉంది. అండ్ ఈ ఇయర్ చాలామంది ఎక్స్పర్ట్స్ అనాలిసిస్ ఏంటంటే ఇట్ మే టచ్ 1 lakh అని కూడా అనుకుంటున్నారు. సో అలా కాకపోయినా బంగారం గోల్డ్ ఇస్ అ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. ఈవెన్ నాట్ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్, అంటే మీకు ఎస్పెషల్లీ గర్ల్ చైల్డ్ ఉంటే కనుక బంగారం జ్యువెలరీ రూపంలో కొనడం అయితే తప్పులేదు నా ఉద్దేశంలో. అట్ ద సేమ్ టైం బంగారాన్ని డిజిటల్ గోల్డ్ రూపంలో కూడా కొనుక్కోవడం, ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం మంచి విషయం. సో గోల్డ్కి పీపుల్ హూ వాంట్ టు బై గోల్డ్, ఐ థింక్ దిస్ బడ్జెట్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ దమ్. ఇంకా మొబైల్ ఫోన్ రీఛార్జ్లు ఇంకా కాస్ట్లీ అవుతాయేమో డౌట్. ఎందుకంటే టెలికాం ప్రొడక్ట్స్ ఇంపోర్ట్స్ మీద ట్యాక్స్ గవర్నమెంట్ పెంచేసింది. అంటే ఇప్పుడు జియో, ఎయిర్టెల్ వాళ్ళు టెలికాం టవర్స్ కానీ వాళ్ళు టెలికాం అంటే మనకి ఈ సేవలు అందించడానికి వాళ్ళు వాడే ఎక్విప్మెంట్ ఉంటుంది కదా, అది బయట నుంచి తెప్పించుకుంటారు. సో ఆ ఎక్విప్మెంట్ మీద ట్యాక్స్ పెరగడం వల్ల వీళ్ళు మన మీద ట్యాక్స్ వేస్తారేమో, అంటే జియో కానీ ఎయిర్టెల్ మన మీద ట్యాక్స్ వేస్తారేమో అని నాకు డౌట్. అంటే మొన్న ఎలాగైతే అనంత్ అంబానీ పెళ్ళి అయినప్పుడు జియో మన మీద ట్యాక్స్ వేశారు, అంటే ఇంటర్నెట్ అంతా ఎలాగ ట్రోలింగ్ జరిగింది కాబట్టి నేను కూడా చెప్తున్నా. సో అదే టైంలో వాళ్ళు చేయడం వల్ల అందరూ మీ పెళ్ళి మా ఖర్చులతో బాగా చేసుకుంటున్నారు అన్న టైప్లో బాగా టాక్ వచ్చింది. సో అట్ ద సేమ్ టైం ఎయిర్టెల్ కూడా వెంటనే ఒక్క నిమిషం కూడా ఆలస్యం లేకుండా వాళ్ళు పెంచేశారు.
అండ్ అట్ ద సేమ్ టైం బిఎస్ఎన్ఎల్ సపోర్ట్ బిఎస్ఎన్ఎల్ అనే ఒక హ్యాష్ ట్యాగ్ బాగా ట్రెండ్ అయింది ఇంటర్నెట్లో. సో బిఎస్ఎన్ఎల్ గురించి కూడా నా గెస్ ప్రకారం బిఎస్ఎన్ఎల్ ప్రస్తుతానికైతే అంత స్ట్రాంగ్ నెట్వర్క్ లేదు, ఇంకా బిఎస్ఎన్ఎల్కి 5G సపోర్ట్ లేదు. సో మీరు స్విచ్ ఓవర్ అవ్వాలనుకుంటే కనుక కొంచెం ఆలోచించి స్విచ్ ఓవర్ అవ్వండి బిఎస్ఎన్ఎల్కి. కానీ నాకేమనిపిస్తుంది అంటే బిఎస్ఎన్ఎల్ మే గివ్ ఏ కమ్బ్యాక్ అనిపిస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ బిఎస్ఎన్ఎల్ మీద 3000 crores ఇన్వెస్ట్ చేస్తుంది. అండ్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్తో కూడా బిఎస్ఎన్ఎల్ కంబైన్గా వర్క్ చేద్దామని చూస్తున్నారు. సో ఐ థింక్ బిఎస్ఎన్ఎల్ సర్వీసెస్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం అయితే నాకు కనిపిస్తుంది. ఇలా ఇంప్రూవ్ అవడం వల్ల ఏమవుతుందంటే మనందరూ బిఎస్ఎన్ఎల్ మారిపోతామని కాదు, కానీ ఒక బెటర్ కాంపిటీటర్ మళ్ళీ వస్తే కనుక డెఫినెట్లీ ప్రైజెస్ అనేవి తర్వాత బెటర్ సర్వీసెస్ మనకు దొరుకుతాయి. సో మేబీ దట్స్ వాట్ వీ క్యాన్ ఎక్స్పెక్ట్. లెట్ us see. సో అబౌట్ మొబైల్ అండ్ ఆల్ దిస్ ఇస్ ద వన్. ఇంకోటి, మీరు ఒకవేళ మీ హౌస్ ఆర్ ల్యాండ్ మీరు అమ్మాలనుకుంటే కనుక సో వాట్ ఈస్ దట్, ఈ బడ్జెట్ వల్ల ఏం డిఫరెన్స్ వస్తుందంటే ఇంతకుముందు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆన్ ఇమ్మూవబుల్ అసెట్స్. ఇమ్మూవబుల్ అంటే ఎక్కడికి కదల్చలేని అసెట్స్ అనమాట. మూవబుల్ అసెట్స్ అంటే లారీస్, బస్ ఇలాంటివి కూడా అవి మూవబుల్ అసెట్స్ కింద వాడచ్చు, బిజినెస్ వాడతారు కాబట్టి. సో ఇక్కడ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మీద ట్యాక్స్ ఇంతకుముందు 20% ఉండేది, ఇప్పుడు దాన్ని 12.5% చేశారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇంతకుముందు ఇండెక్సేషన్ బెనిఫిట్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇండెక్సేషన్ బెనిఫిట్ తీసేశారనమాట. సో ఇప్పుడు మనకి అది బెనిఫిటా లాసా అంటే ఒక కన్ఫ్యూజన్, అంటే ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో లాగేసుకున్నట్టు ఉంది అని చెప్పి అనిపిస్తుంది. సో ఇది మీకు ఎగ్జాంపుల్తో చెప్తాను. మీరు ఇప్పుడు చూస్తే కనుక ఫస్ట్ థింగ్ ఐ విల్ టెల్ ఇండెక్సేషన్ బెనిఫిట్ అంటే చెప్తాను, దాని తర్వాత చెప్తే ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈజీగా ఉంటుంది. సో ఇండెక్సేషన్ బెనిఫిట్ ఏంటంటే గవర్నమెంట్ మనకిచ్చే ఇన్ఫ్లేషన్ మీద మనకిచ్చే ప్రొటెక్షన్ లాంటిది అనమాట, ఎస్పెషల్లీ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి. సో దానికి ఇండెక్సేషన్ బెనిఫిట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ అని ఉంటుంది. సో అదేంటంటే ప్రతి ఇయర్ ఒక స్పెసిఫిక్ నెంబర్ ఉంటుంది అనమాట. ఆ తర్వాత ఇయర్ దాని నెంబర్ ఇంకో నెంబర్ ఇంక్రీజ్ అవుతుంటుంది అది సాధారణంగా. సో ఇప్పుడు మీరు టేబుల్ చూడండి కావాలంటే, కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్. మీరు ఇప్పుడు ఈ టేబుల్ చూస్తే కనుక 2010లో కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ ఏమో 167 ఉంది. ఇప్పుడు స్క్రోల్ చేసి చూపిస్తాను మీకు. 2023లో కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ ఏమో 331 ఉంది. సో ఇంతకు ముందు మనం ల్యాండ్ అమ్మితే మనకి ట్యాక్స్ ఎలా క్యాల్కులేట్ అయ్యేదో ఇప్పుడు చూద్దాం. లెట్స్ సే మీరు 2010లో ఒక హౌస్ 40 lakhs కొన్నారు అండ్ 2023లో దాన్ని 95 lakhsకి అమ్మేశారు. సో దాని మీద మీరు ఎంత ట్యాక్స్ పే చేసి ఉండాలంటే 40 lakhs ఇంటూ కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ ఫర్ ఇయర్ ఆఫ్ సేల్ బై కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ ఫర్ ఇయర్ ఆఫ్ పర్చేస్. అంటే మనం స్థలం ఎప్పుడు అమ్ముతున్నామో, స్థలం కానీ హౌస్ కానీ, బై ఎప్పుడు మనం కొన్నామో ఆ ఇండెక్స్లు చేసుకోవాలి. సో ఇప్పుడు మనం క్యాల్కులేట్ చేసి చూస్తే కనుక 40,000 ఇంటూ 331/167 వస్తుంది. సో 79,20,000 వస్తుంది. సో ఇది గవర్నమెంట్ మనకి ఇచ్చే ఇన్ఫ్లేషన్ యొక్క అడ్జస్ట్మెంట్ అనమాట. సో క్యాపిటల్ గెయిన్స్ వచ్చేసి ఇప్పుడు ఎలా క్యాల్కులేట్ చేస్తామంటే మనం అమ్ముతున్న రేటు 95 lakhs మైనస్ ఎవర్ ప్రాపర్టీ కాస్ట్ అంటే బయింగ్ కాస్ట్ ప్లస్ విత్ యాడెడ్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ 79,20,000 అయింది. సో ఇప్పుడు మన క్యాపిటల్ గెయిన్స్ 15,80,000 కింద క్యాల్కులేట్ చేశారు. 15,80,000 క్యాల్కులేట్ చేసి దీని మీద 20% ట్యాక్స్ తీసుకున్నారు. దీని మీద 20% ట్యాక్స్ వచ్చేసి మనకు 3,16,000 పడింది. ఇప్పుడు ఇదే సినారియోని ఇప్పుడు కొత్త విధానం అంటే వేర్ ఇండెక్సేషన్ బెనిఫిట్ ఇవ్వకుండా మనకి దాని మీద మనం క్యాల్కులేట్ చేసి చూద్దాం. సో మీరు 2011లో ఒక హౌస్ కొన్నారు 40 lakhsకి, అది ఇప్పుడు 2024లో మీరు అమ్మేస్తున్నారు 95 lakhsకి సేమ్ ప్రైస్కి. సో ఎంత ట్యాక్స్ మీరు పే చేయాల్సి ఉంటుంది కొత్త విధానం ప్రకారం? 95 lakhs డైరెక్ట్లీ ఇండెక్సేషన్ కట్టే డైరెక్ట్గా 95 lakhs సెల్లింగ్ ప్రైస్ మైనస్ 40 lakhs బయింగ్ ప్రైస్ ఎంత 55 lakhs వచ్చింది. సో ట్యాక్స్ ఏమో 12.5% తగ్గించిన ట్యాక్స్ ప్రకారం యూఆర్ పేయింగ్ 6,87,500. సో దీన్ని బట్టి నాకేంటంటే మరి లాంగ్ టర్మ్ అసెట్ని హోల్డ్ చేయడం వల్ల గవర్నమెంట్కి ఎక్కువ బెనిఫిట్ ఇచ్చినట్టు ఉంది నాకు. అంటే ఇది ఇండెక్సేషన్ బెనిఫిట్ని అయితే దృష్టిలో పెట్టుకున్నట్టు లేదు, తగ్గించారు ట్యాక్స్ కరెక్టే,
కానీ సమ్మ ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో లాగేసుకున్నట్టు నాకు అనిపిస్తుంది దీనివల్ల. సో ఈ ఇయర్ మేబీ నా ఉద్దేశం ఏంటంటే మేబీ మీరు హౌస్ కానీ ల్యాండ్ కానీ అమ్మాలనుకుంటే ఒక ప్రాపర్ ప్రైజ్ రాకుండా అమ్మడం వల్ల ఇది ఒక డిసడ్వాంటేజ్ లాగా అనిపిస్తుంది. అంటే మరి అర్జెన్సీ అయితే ఏం చేయలేం, కానీ మోస్ట్ ప్రాబ్లీ ఐ థింక్ హౌస్ అమ్మడం లేకపోతే ల్యాండ్ అమ్మడం ఇలాంటి విషయాల్లో కొంచెం బెనిఫిట్ లేదని నాకు అనిపిస్తుంది అనమాట. ఇంకొకటి, నౌ లెట్ us కమ్ టు ఫ్యూ మోర్ థింగ్స్. ఇవి కాకుండా ఇంకేమున్నాయి ఇంట్రెస్టింగ్ థింగ్స్ బడ్జెట్స్లో. క్యాన్సర్ మెడిసిన్స్ విల్ బి చీపర్, ఎందుకంటే గవర్నమెంట్ ఈజ్ వేవింగ్ ఆఫ్ జిఎస్టీ ఛార్జెస్. అండ్ సీ ఫుడ్ అంటే ఫిషెస్ గట్ట, మనం ఫిషెస్ తింటాం కానీ ఫిషెస్కి వేసే ఫుడ్ ఉంటుంది కదా, ఆ ఫుడ్ గట్ట మేబీ ఆ ఫుడ్ ఇంకా దానికి కావాల్సిన మొత్తానికి ఏదో కానీ అవన్నీ బయట నుంచి ఇంపోర్ట్ చేస్తారంట కొన్ని. వాటి మీద డ్యూటీ ఏదో తగ్గిస్తున్నారు, ట్యాక్సెస్ తగ్గిస్తున్నారు. దానివల్ల సీ ఫుడ్ కాస్ట్ తగ్గచ్చేమో నాకు ప్రొడిక్షన్ ఉంది, మరి ఈరోజు తగ్గుదలేదు చూద్దాం. అండ్ మొబైల్ ఫోన్స్ అండ్ చార్జెస్ ప్రైజెస్ విల్ డిక్రీజ్, ఎందుకంటే ఇంపోర్ట్ డ్యూటీ ఆర్ కస్టమ్ డ్యూటీ కొంచెం తగ్గించారంట. దాని ప్లాస్టిక్ ఐటమ్స్ ఛార్జ్ మాత్రం పెరిగిపోద్దని అనుకుంటున్నారు. సో ఇవ్వండి మొత్తం ఈ బడ్జెట్ విషయాలు. సో ఫర్ ఎ ఫ్యామిలీ మ్యాన్ నా ఉద్దేశం ఏంటంటే, మీరు ఫస్ట్ టైం ఇల్లు కొనుక్కున్నట్లయితే కనుక కొనుక్కునే ప్లాన్ ఉంటే కనుక ఈ ఇయర్ కొనుక్కోవడం ఈజ్ ఎ బెనిఫిషియల్ థింగ్. ఎందుకంటే ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ చెప్పలేం, ఈ ఇయర్ ఉంది నెక్స్ట్ ఇయర్ తీసేయచ్చు మళ్ళీ. సో దట్ ఈస్ సంథింగ్. సో మీకు మంచి డీల్ వచ్చి మంచిగా దొరుకుతుంటే మనకు హౌస్ ఇప్పుడు కొనుక్కోవడం వల్ల మోర్ బెనిఫిట్స్ ఉన్నాయి. తర్వాత బంగారం ఇప్పుడు కొనొచ్చు, డెఫినెట్లీ కొనండి. తర్వాత ల్యాండ్ ఆర్ హౌస్ ఈ ఇయర్ అమ్మకుండా ఉంటే బెటర్ నా ఉద్దేశం ప్రకారం. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ అలవాటు అలాగే మానుకోలేరు. కొత్తగా చేయాలనుకున్న వాళ్ళు ఈ పర్సంటేజ్ పెరిగింది, దీన్ని మనం ఏం చేయలేము. ఇంకా మనకు డబ్బులు వస్తున్నాయి, గవర్నమెంట్ కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటుంది. దేశం కోసం మనం పోరాడుతున్నాం, దేశం కోసం మనం సేవ చేస్తున్నాం అనుకొని సమర్పించేసుకోవడం బెటర్ అనమాట. సో ఇది గైస్ నా అనాలిసిస్ ఫ్యామిలీ ఈ బడ్జెట్ మీద. ఫ్యామిలీ మ్యాన్కి ఏం అడుగుతుంది, మనం ఎలా దాన్ని ఇంటర్ప్రిట్ చేసి మనం ఎలా యూజ్ చేసుకోవాలని దాని మీద వీడియో. సో ఇలాగే నేను నా కార్ కొని 10 years అయింది. సో దాని మీద 10 years కార్ కొని అయిన దాంట్లో 10 lessons నేను నేర్చుకున్నవి ఒక వీడియోగా చేశాను, అది మీరు చూడొచ్చు. అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. లైక్ అండ్ షేర్ దిస్ కెన్ హెల్ప్ అండ్ బూస్ట్ మై కాన్ఫిడెన్స్ అ లాట్ అండ్ ఇట్ ఎంకరేజెస్ మీ అ లాట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఫైనల్లీ మీరు ఏ ట్యాక్స్ రెజ్యూమ్ చూస్ చేసుకున్నారు, ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమా లేకపోతే న్యూ ట్యాక్స్ రెజ్యూమా, అది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.